శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ శుక్రవారం దినమున ఈ ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలోనికి చేరువచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేక సంవత్సరాల నుండి ప్రతి శుక్రవారము దేవుని పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. నిజంగా ప్రతి శుక్రవారము మనం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు దేవుడు నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, నీ ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఎవరు అంటే రహస్యమందు ఆయన కనిపించడానికి, దేవునికి మొరపెట్టడానికి, దేవునికి సన్నిధిలో కన్నీళ్లు కార్చడానికి ఒక గదిని మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, అలా అని చెప్పేసి రూమ్లో ఇంట్లో ఒక ప్రత్యేకమైన గది చెప్పి ఆయనని దొరకముచ్చుకోవాలని దానియేలు మీద ఒక కుయుక్తిని పన్నారు. అయితే ఒక శాసనాన్ని తీసుకొచ్చారు, ఒక పద్ధతిని తీసుకొచ్చారు. రాజుగారికి తప్ప ఒక 1 రోజుల పాటు ఎవరు కూడా ఏ దేవునికి ఏ వ్యక్తికి కూడా నమస్కరించడానికి లేదు, మనవి చేయడానికి ప్రార్థన చేస్తున్నా. రహస్యమందు చూచు దేవునికి నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థన ఆలకించడానికి నేను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని దానియేలు తెలుసుకున్నాడు. అందుకే భయపడలా, శాసనం వచ్చినా భయపడలేదు. చేయడానికి దేవుడు నీకు గదిని ఏర్పాటు చేసుకో అంటున్నాడు. ఆయన అక్కడికి వెళ్ళు, రూమ్లోనికి వెళ్ళు, ప్రార్థన చేయి. బయట పరిస్థితులు చూసి నువ్వు భయపడబాక, బయట అనానుకూల పరిస్థితులు చూసి నువ్వు భయపడబాక, నీకు ఎదురవుతున్నటువంటి ఆ చట్టాలను ప్రార్థన చేశాడు. ఆయన శ్రమ వచ్చింది, కానీ సింహాల భూమిలో క్షేమంగా బయటకు వచ్చాడు. రహస్యమందు చూస్తున్న దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు తన సహాయం ఇస్తూ కలిగే ఆపదలన్నిటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తూ ఉంటాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయి. దేవుడు నీకేం చేస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు ఉంటుంది. నువ్వు కన్నీళ్లు కారుస్తావో, దుఃఖపడతావో, వేదన చెందుతావో, నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎలాగైతే ప్రార్థన చేయాలనుకుంటావో అలా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయడానికి అక్కడ సిగ్గుపడడానికి అక్కడ ఎవరు ఉండరు, దేవుడు తప్ప నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. ఆ గదిని ప్రత్యేకపరచుకొని, ఇంటిని ప్రత్యేకపరచుకొని నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. రహస్యమందున్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. అందుకని అంటాడు, ఆయన నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని చెప్తూ ఉంటాడు. నిజంగా మనం చూసినట్లయితే నువ్వు వ్యక్తిగతంగా ఈ పని మనం చేయొచ్చు, 2-3గా చేయొచ్చు, గుంపుగా చేయొచ్చు. ఎందుకంటే చూస్తే అలా చేసినప్పుడు అక్కడ ఏముంటుందంటే దేవుని సన్నిధి ఉంటుంది. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఏం చేస్తారో ప్రార్థన చేస్తారు, ఏకీభవించి ప్రార్థన చేస్తారు, వారి మధ్య నేను నివాసం చేస్తాను. అంటే 2 ఉన్న చోట మరి మనం ఒక్కరి నుంచి ఏమంటున్నాడుగా అంటే, అక్కడ నీతో ఎవరున్నట్టు, దేవుడు ఉన్నట్టు కదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఏకీభవిస్తారు. నీ ప్రార్థనను బలపరుస్తారు. నువ్వు తలుపు వేసుకొని రహస్యమైన చూస్తున్న దేవుడు ప్రార్థిస్తుంటే నీ ప్రార్థనలు వాళ్ళు బలపరుస్తారు. నీ కొరకు వారు విజ్ఞాపన చేస్తూ ఉంటారు అని నీతో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేస్తావో అక్కడ నువ్వు దేనిని ఆహ్వానిస్తున్నావు అంటే దేవుని సన్నిధిని ఆహ్వానిస్తున్నావు. అక్కడ నీతో ఎవరుంటారంటే దేవుడు ఉంటాడు. అక్కడ నీ పక్షాన్ని ఎవరు నిలబెడతారంటే దేవుడు ఉంటారు. అందుకే రహస్యమందు చూసి నిన్ను చూస్తాడు ఆయన, నీతో ఆయన ఉంటాడు. ఎవరు నీతో ఉండరు, కానీ దేవుడు నీతో ఉంటాడు. అందుకే అంటున్నాడు, నేను నీతో ఉండాలి, నీ పక్షాన్ని ఉండాలి, నిన్ను బలపరచాలి, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అంటే ఇదిగో నువ్వు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకో అండి. ఒక ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకో, ప్రార్థన చేయి, ఏకీభవించు, నువ్వు దుఃఖపడవాక ఏకీభవించి ప్రార్థన చేయి అండి. ఆయనతో ఏకీభవించి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, మనం 19వ వచనం అక్కడ చదివితే మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకసారి చదువుతారా? 18వ అధ్యాయము 19వ వచనం. మీలో 2 తమను వేడుకొని దేనిని గూర్చి ఆయనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారి కొరకు. 2 ఏకీభవించి ప్రార్థన చేస్తే వాళ్ళు అడిగింది ఏంటంట, పొందుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? గదిలోకి వెళ్ళాలి కదా. అంటే గది అంటే దేవుడి సన్నిధి.
ఇద్దరు ఎక్కడ ఏకీభవిస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఇద్దరు మరి మనం ఒక్కడమే కదా అనుకోవడానికి లేదు. మనతో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు కదా. నేను ఒక్కడే ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో పాటు ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు కదా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడిందరో వారి మధ్య నేను ఉంటున్నాడు కదా. మనతో దేవుడు ఉంటాడు. మనం ఇద్దరం కాదు, నలుగురు అవుతాం. అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, నువ్వు కలిసి నలుగురు. ఆయన ఏకమైనటువంటి దేవుడు నీతో కలిసి ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు ప్రార్థనలో. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంట చూడండి, ఆ మాట అంటాడు ఆయన, తాము వేడుకుని దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది వారికి ఏమవుతుంది? దేని గురించి అయితే ప్రార్థన చేస్తావో అది నీకు దొరుకుతుంది అనే మాట అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమే. ఈ మాట చాలామంది శిష్యులు, చాలామంది ప్రభుని ఎరిగిన వారు దీనిని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఒక ప్రత్యేకమైన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నారు. మనం చూస్తే యేసు ప్రభు వారు చెప్తూ ఉన్నారు ఈ మాట, నేను వెళ్తున్నాను, అయితే మీరు కనిపెట్టుకొని ఉండండి, ఇప్పుడే మీరు ఎక్కడికి వెళ్ళబాకండి అని శిష్యులకు చెప్పినప్పుడు ఆ శిష్యులు ఒక మేడగదిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఈ మాటలు మనం చూస్తే, అపోస్తలుల కార్యములు పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనము, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తారు. దేని కొరకు ప్రార్థన చేయమన్నాడు ఈయన? పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయండి. 7వ వచనం మనం చదివితే, కాలములు సమయములు తండ్రి స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునటం మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు. 4వ వచనము, ఆయనను వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఇదిగో మీరు అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, నాకు సాక్షులై ఉండాలి, అందుకొరకు మీకు శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తానని. ఆ వాగ్దానం కొరకు మీరేం చేయమంటున్నాడైనా కనిపెట్టండి అన్నప్పుడు యేసు ప్రభు వారి మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళందరూ అంట కూడా మేడగదిలోనికి వెళ్ళారంట. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఎలాగ వెళ్ళలేదు, ఒక గదిలోనికి వెళ్ళారు. మనం ఎలాగైతే దేవుని మందిరంలోనికి వచ్చామో, దేవుని సన్నిధిలోనికి వచ్చామో, ఆ రీతిగా వాళ్ళందరూ కూడా మేడగదిలోనికి వెళ్ళి ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయించుండేది. ఎలా చేశారంట? ఎడతెగక. అసలు ఇక ప్రార్థన గ్యాప్ లేదు. ఇక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. సుమారుగా వాళ్ళు 10 దినాలు ప్రార్థన చేశారంట వాళ్ళు మేడగదిలో. నేను 15వ వచనంలో మనం చూస్తే ఆ మేడగదిలో సుమారుగా ఎంతమంది ఉన్నారు తెలుసా? కాలంలో ఇంచుమించు 120 మంది ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు మేడగదిలో. ఒక గదిలో ఉండి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు? పరిశుద్ధాత్మ శక్తి కొరకు. అనేకులకు సాక్షులుగా ఉండాలి, అనేకులకు దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి, ఆయన చేసిన కార్యములను చెప్పాలి, ఆయన చేసిన మేలులను చెప్పడం కొరకు వాళ్ళు మేడగదిలో ప్రార్థించారు. వాళ్ళు ప్రార్థించినప్పుడంట దేవుడు వారి మీదకి ఏం కుమ్మరించాడో తెలుసండి? పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వారిని బలపరిచాడు. వారిని తాకినప్పుడు వారు అన్య భాషలు మాట్లాడసాగారు. వారు శక్తి చేత, వాక్శక్తి చేత నింపబడ్డారు. దేవుని బలము చేత వాడు నింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు దేవుని ఆత్మ బలాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని, దేవుని యొక్క అనుభవాన్ని నువ్వు పొందుకోవాలంటే మేడగది అనుభవాన్ని కలిగి ఉండాలి. ఏ అనుభవం కలిగి ఉండాలంట? అందుకే అంటున్నాడు మేడగది అంటే రహస్య గది. రహస్యమందు కదండి, రహస్యమందు ప్రార్థించాలి. గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి. కదండి, దేవుడు నీలో కార్యం చేస్తా. ఇక్కడ దేవుడు చెప్తా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రహస్యమందు చూస్తున్న దేవుడు కదండి.
ఆయన ఆయన నిన్ను చూస్తున్నటువంటి దేవుడు, నీ ప్రార్థన వైపు చూస్తున్నటువంటి దేవుడు. అందుకే అంటున్న మాట ఏంటో తెలుసా, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయండి, మీరు కనిపెట్టండి అన్నప్పుడు వీళ్ళందరూ కూడా మేడగదిలో చేరి ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థన చేశారు. అలా ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు ఏం కలిగిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాళ్ళు తాకినట్లుగా మనం చూస్తాం. అవును, మనం అందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలో తెలుసా, ఏకీభవించి ప్రార్థన చేయాలి. అందరము కూడా ఒకే మనసుతో, ఏకీభవించడం అంటే అర్థం ఏంటో తెలుసా, ఒకే మనసుతో ప్రార్థన చేయాలి. ఒకరు ప్రార్థన చేస్తుంటే ఒకరు దానిని సపోర్ట్ చేస్తూ ఉండాలి. అందరు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనని సపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. మేడగది అనుభవము, పరిశుద్ధాత్మ, ఆ ప్రార్థన వాళ్ళని పరిశుద్ధాత్మ. నిజంగా మనం చూస్తే ఇక్కడ ఒక్కళ్ళ కాదు ఉంది. ఇందాక మనం చదివాం, ఇద్దరని చదివాం, ఇక్కడేమో 120 మందిని చదివాం కదా. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే గదులకు వెళ్ళి ప్రార్థన చేశారండి దేవుని. ఆయన రహస్యమందు చూసి దేవుడు కనుక అక్కడికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడు అని వాళ్ళు తలుపులు వేసుకొని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను దేవుడు వారి మీద కుమ్మరించాడు. మనం చూసినట్లయితే మరొక సందర్భం కూడా మనం చూస్తే అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 19వ వచనములో ఒక వ్యక్తి ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 10వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. 9వ వచనం, మరునాడు వారు ప్రయాణమై పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కిన. ఎక్కడికి వెళ్ళాడంటే ఈయన మిద్దె మీద, అంటే డాబా మీద, లేకపోతే ప్రత్యేక దాని మీద అయినటువంటి ఒక గది మీద, ఆ గదిలో ప్రార్థన చేయడానికి పేతురు గారు వెళ్ళాడంట. పేతురు గారు ఎంచుకున్న స్థలం ఏంటంటే ప్రార్థన చేయడానికి మిద్దె పైన స్థలాన్ని, ఇంటి పైన స్థలాన్ని ఎంచుకున్నాడండి. మన పాత నిబంధనలో షునేమీరాలు ఎలీషా ప్రవక్తకి తన ఇంటి పైన ఒక గదిని కట్టింది ప్రార్థన చేయడానికి కదా. ఎప్పుడు వచ్చినా అక్కడ బస చేయాలి, అక్కడ ప్రార్థన చేయాలి. తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఆ గదిలోనికే తీసుకెళ్ళి ఆయన పడుకున్న మంచం మీద పడుకోబెట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఆ కుమారుడు బ్రతికిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకొని కిందికి తీసుకొని వచ్చి మేడగది ప్రార్థన అనుభవము లేక గది ప్రార్థన అనుభవము ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడు ఇక్కడ. అందుకే చూడండి, పేతురు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మేడగదిలోకి వెళ్ళి మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక యొక్క దుప్పట్లో చాలా రకాల జంతువులను ఆయన ముందు పెట్టి తినన్నాడు పేతురు గారిని. వీటన్నిటిని చంపుకొని తినంటే, అయ్యా ఈ అపవిత్రమైనవి, వీటన్నిటి నేను తినకూడదు, నేను ముట్టుకొని అయ్యా అన్నాడు. మళ్ళీ పంపించాడు. మళ్ళీ అదేంటి నేను పంపిస్తుంటే నువ్వు తినవేంటంటే, లేదులేయ్యా నేను తిన్నా అన్నాడు. అయితే ఇదిగో నువ్వు వెళ్ళవలసిన స్థలం ఒకటి ఉంది, నీ ఇంటి ముందుకు మనుషులు వచ్చారు, వారితో కూడా నువ్వు వెళ్ళి అంటాడు. ఎవరు పంపించారు వారిని అంటే కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి పంపించాడు. కొర్నేలుతో దేవుడు మాట్లాడాడు. కొర్నేలు అన్యుడే, కానీ ఆయన ఏం చేసేవాడంట, ప్రార్థన చేసేవాడు. అనుదినము కొర్నేలు జీవితంలో ప్రార్థన ఉండేది. అనుదినము ధర్మకార్యాలు ఉన్నాయి. అనుదినము దేవుణ్ణి స్తుతించేవాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కొర్నేలి. అయితే ఇతని జీవితంలో ఏమి లేదంటే రక్షణ లేదు. ఏం లేదు? రక్షణ లేదు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడలేదు. ఇంకా ఇవన్నీ చేస్తున్నాడు, కానీ ఇంకా అతనిలో రక్షణ జీవితం కలిగి ఉండలేదు. ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, కానీ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించలేదు. అప్పుడు పేతురుని ఆ ఇంటికి పంపాలని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ ఇంటికి పంపడానికి దర్శనం ఎక్కడిచ్చాడు అంటే మేడగదిని ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దర్శనం ఇచ్చిదిగోను వెళ్ళు, పలానా వ్యక్తి కుటుంబం కొరకు, ఆ కుటుంబం రక్షించబడాలి, ఆ కుటుంబము చూస్తుంది, వాక్యం కొరకు చూస్తుంది, మార్గం కొరకు చూస్తుంది, దేవుని నిజమైన ఆనందాన్ని కొరకు వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి ఆ దర్శన భాగ్యాన్ని మేడ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చాడు. నిజమే, రహస్యమంది ఎందుకు మనం ప్రార్థన చేయాలి, గదిలోనికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుని యొక్క దర్శనాన్ని మనం చూడటానికి అండి. దేవుని దర్శన భాగ్యాన్ని, దేవుని యొక్క ఆలోచనలో మనం నడుచుకోవడానికి మార్గాన్ని బయలుపరచబడడానికి మనం మేడగదిలో ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, పేతురు దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చేయాలన్న మార్గాన్ని చూపించడానికి మేడగది ప్రార్థన అనుభవించుకున్నాడు. మనం కూడా వ్యక్తిగత ప్రార్థన, రహస్యమందు ప్రార్థన అని ఏకీభవించి చేసే ప్రార్థన ఎందువరకు అవసరమైందంటే దేవుని కార్యాలను చూడడానికి,
దేవునికి ఇష్టమైన త్రోవలో మనం నడవడానికి ఖచ్చితంగా మన మేడగద అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకని పేతురు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడికి కొర్నేలి కొంతమందిని పంపించాడు. దేవుడు చెప్పాడు, కొర్నేలి నీ ప్రార్థన నా దగ్గరికి వచ్చింది అయ్యా, నీ ధర్మకార్యాలన్నింటినీ నేను చూస్తూ ఉన్నాను. ఇదిగో పలానా యొప్పే అనే ప్రాంతంలో ఒక చర్మకారుడైన సీమోని ఇంట్లో పేతురు దిగాడు. ఆయన నీ ఇంటికి పిలిపించుకొని ఇంకా నీకు తెలియని విషయాలు నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉన్నప్పుడు కొంతమంది మనుషులు పంపించి యొప్పేకి అక్కడి నుంచి ఆయన పేతురుని తీసుకుని వచ్చినసరికి ఇక్కడ ఏం జరిగింది తెలుసా? కొర్నేలి ఇల్లంతా సందడిగా నిండిపోయింది. అని అతని బంధువులు వచ్చారు, అతని స్నేహితులు వచ్చారు, అతని ఇరుగు పొరుగు వారు వచ్చారు. అందరిని పిలిపించాడు ఈ కొర్నేలి గారు. కానీ పేతురు గారు వస్తున్నారు మన దగ్గరికి, దేవుడు పేతురు గారు పంపిస్తూ ఉన్నాడు అని, ఆయన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు మనం అందరు వినాలి అని అందరిని పిలిపించాడు. స్నేహితులను, బంధువులను పిలిపించాడు. ఇల్లంతా కూడా నిండిపోయింది. వాళ్ళందరూ కూడా అందులో ప్రభుని ఎరగని వారు. అటువంటి వారి దగ్గరికి ఈ పేతురు గారిని పంపించినప్పుడు పేతురు గారు వచ్చి ఆయన స్పష్టంగా దేవుని స్వార్థను ప్రకటించాడు. ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదు. ఆ సంగతిని తెలియచేయడానికి నాకు గొప్ప దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఎవరు అపవిత్రమైన వారు కాదు. ప్రతి వ్యక్తి కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు రక్షించాలనుకుంటున్నాడు అని నేను తెలుసుకున్నాను ఒక దర్శనం ద్వారాని. గొప్ప సువార్త ఆయన మరణమును పునరుత్థానమును గురించి అద్భుతమైనటువంటి మాటలు చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వారందరూ కూడా రక్షించబడ్డట్లుగా మనం చూస్తాం. 47వ వచనం 48వ వచనం మనం చూస్తే అందుకు పేతురు అంటున్నారు. కానీ 44వ వచనం పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగిను. దేవుడు దిగి వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆ కొర్నేలి కుటుంబీకులను అటు వారందరూ దర్శించింది. ఈ కొర్నేలి కుటుంబం మీద దర్శించినప్పుడు, అన్ని జనులందరి మీద దర్శించినప్పుడు పేతురు గారు ఆశ్చర్యపోయాడు. చూడండి, సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సహితము కుమ్మరింపబడటం చూసి భ్రాంతి నొందారు. ఏలైనగా వారి భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుండగా వినిరి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీర బాప్తిసం పొందకుండా ఎవడైనా వీళ్లకు నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి వాళ్ళందరూ. ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమంటారండి, యేసు ప్రభు వారు మన దేశానికే రాలేదు, యేసు ప్రభు వారు మన దేవుడే కాదు, మన ప్రాంతవాడికి కాదు, ఆయన ఎవరో ఇశ్రాయేలులో నశిస్తున్న వారి కొరకు వచ్చాడు, ఆయన ఇశ్రాయేల్ దేశంలో తిరిగానే ఇక్కడ కాదు అని చెప్తుంటారు. కానీ బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ప్రేమించాడు, అందరిని ప్రేమించాడు అండి. ఏలైనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన కుమారులయ్యే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడండి. అన్ని జనులైన మనలందరినీ కూడా ఆయన సొత్తుగా ఇస్తాడు. ఆనాడు వారు స్వకీయులుగా ఉన్నారు, వాళ్ళు అంగీకరించలేదు యేసయ్యని. ఇప్పటికీ కూడా యెరూషలేములో మెస్సీని అంగీకరించరు. కానీ ఎందుకంటే ఆయన వారి దగ్గరికి వచ్చిన ఆయన స్వకీయుడిగా అంగీకరించలేదు, ఆయన చెప్తున్న మాటలు వినలేదు. కానీ అన్నిలైన దేవుడు ఆ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు, మనందరికీ ఆ భాగ్యాన్ని ఇచ్చాడు గొప్ప రక్షణ పొందుకోవడానికి. ఈ దినాన దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? కొర్నేలి కుటుంబం రక్షించబడటానికి కారణము, కొర్నేలి యొక్క కుటుంబము ఆనందాన్ని పొందుకోవడానికి కారణము, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కారణం ఏంటంటే పేతురు చేసిన ప్రార్థన, మిద్దె మీద ప్రార్థన. ఆ దర్శన వాక్యంలో దేవుడు చూపించాడు, అయ్యా ఇదిగో వాళ్ళ రక్షణ ఇవ్వాలని చెప్పాడు. అవును, నీ జీవితం మార్చబడాలంటే, నీ జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని, ఆనందాన్ని నువ్వు చూడాలంటే నువ్వు మిద్దె మీద ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నడిపింపును కూడా దేవుడు ఇస్తాడు. కొర్నేలి కుటుంబాన్ని మార్చిన రీతిగా నీ కుటుంబాన్ని కూడా మార్చడానికి దేవుడు అవకాశం ఉంటాడు. దేవుడు నీ కుటుంబంలో కూడా కార్యం చేయడం దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. నీ కుటుంబంలో ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు కదా. అందుకే చూడండి, మేడ మీద గదిలో 180 మంది ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. 2 భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేస్తే వారు అడిగింది వాళ్ళు పొందుకుంటారని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మిద్దె మీద చేసిన ప్రార్థన అన్ని జనులకు రక్షణ ఇవ్వడానికి మార్గాన్ని చూపించింది, దేవుడి దర్శన భాగ్యాన్ని ఇచ్చింది. అయితే
అటువంటి మేడ గదిలో అంటే ఆ గదిలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేయమన్నాడు. అందుకే మీరు వెళ్ళండి, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయండి. మీ కష్టం, మీ నష్టం, మీ బాధ, మీ వ్యాధి, మీ పరిస్థితులు అన్నీ తెలియపరచండి. ఎందుకంటే మీతో ఆయన ఉంటాడు. పేతురు గారితో ఆ ప్రత్యక్షతలో దేవుడు ఉన్నట్లుగా దేవుడు మనలో కూడా మనకు కూడా ప్రత్యక్షతను, ఆ దర్శన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే అంటాడు కదా, మీరు వెళ్ళండి దేవుడి సన్నిధి, గదిలో దేవుడి సన్నిధిని ఆహ్వానించండి. మీరు వెళ్ళి దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రత్యక్షపరచబడి ప్రత్యక్షతను అనుగ్రహించి మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించి మాట్లాడుతూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అంటాడు. మనం చూసినట్టు మరొక సందర్భాన్ని చూస్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ సంఘము ఒక ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేసింది? సంఘము ఒక ఇంటిలో కూడి ప్రార్థన చేస్తుంటారు. ఇంతమంది అని అక్కడ లెక్కలేదు, కానీ సంఘము అనే మాట మాత్రం రాయబడింది. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు అంటే చెరసాలలో ఉన్నటువంటి పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అప్పటికి యాకోబు ఖడ్గముతో చంపబడ్డాడు. చంపబడిన తర్వాత పేతురు గారిని కూడా తీసుకుపోయి జైలు వేశారు. జైలు వేయబడ్డాడు. ఇప్పుడు పేతురు గారిని కూడా చంపుతారేమో అన్నటువంటి భయం ఇప్పుడు సంఘంలో ఏర్పడింది. ఎప్పుడైతే సంఘంలో భయం ఏర్పడిందో సంఘం అంతా కూడా ఒక గదిలోనికి, ఒక ఇంటిలోనికి చేరేం చేయడం మొదలుపెట్టారు, ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఎలా ప్రార్థన చేశారో తెలుసా? 5వ వచనం చదువుతారా? 5వ వచనము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండును. ఏం చేశారంట? ఎలా చేశారంట? అత్యాసక్తితో. ఆసక్తి కదండి, భారం కలిగి కదండి. తప్పదు, ఖచ్చితంగా మనం చేయాలి. పేతురు గారు బయటికి రావాలి, దైవజనుడు బయటికి రావాలి, ఖడ్గంతో చంపబడకూడదు. ఆ శ్రమలో నుంచి, ఆ కొలువులో నుంచి, ఆ జైల్లో నుంచి బయటికి రావాలి అని సంఘం అంట అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఈరోజు నీకు అసాధ్యమైనటువంటి సమస్యల నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఆసక్తి కాదు, అత్యాసక్తి, మరెక్కువ భారంతో ప్రార్థన చేయాలి. అసాధ్యమైన కార్యాలు మనం పొందుకోవడానికి ఇది మన వల్ల కాదు అనుకున్న దానిని దేవుడు మనలో జరిగించాలంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఎక్కడ చేరి ప్రార్థన చేయాలి? రహస్యమందు చూసి తండ్రి, రహస్యమైన స్థలం, గదిలోనికి వెళ్ళి కానీ నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ ప్రార్థనకు జవాబిస్తూ ఉంటాడు. లేదంటే వీడి సంఘమంతా కూడా ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తలుపులు వేసుకొని గట్టిగా తలుపులు బిగించేసుకొని ప్రార్థన చేశారు. గట్టిగా, ఎంత గట్టిగా బిగించారంటే ఎవరైనా తీసినా రావడానికి లేదు, అంత గట్టిగా బిగించి వీళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయడం మొదలు పెడితే వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉండగానే పరలోకమందు నుండి ఒక దేవదూత దిగి వచ్చి పేతురుని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ప్రార్థన చేస్తున్నటువంటి ఇంటి దగ్గర తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి వదిలిపెడితే పేతురు వీళ్ళు ప్రార్థన చేస్తున్న దగ్గరికి వచ్చాడు. స్వరం గుర్తుపట్టింది. ఆ చిన్నపిల్లకు స్వరం గుర్తుపెట్టి దన్న సంఘం ప్రార్థన వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పిందంట, అమ్మా అయ్యా ఇదిగో మనం ఎవరి కొరకు అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ పేతురు గారికి తలుపు పడుతున్నాడు రండి అన్నాడు. అమ్మ ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. సరే, అత్యాసక్తితో ఇది తప్పకుండా విడుదల కావాలి. సంఘాన్ని 120 మంది బిడ్డలను మనం చూసాము, అలాగే సంఘాన్ని చూసాము, పేతురు గారిని చూసాము. వీళ్ళందరూ చూసాము. వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని కార్యాన్ని చూడగలిగారు. దేవుని అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో బతున్నాడు. భార్య చెప్పిందంట చాలాసార్లు, అయ్యా ఎందుకయ్యా మనకి రక్తపాతం, ఎందుకయ్యా మనకి గొడవలు, ఈ పరిస్థితులు ఎందుకయ్యా అనేక మార్లు చెప్పిందంట. అయినను సరే భర్త వినలేదు. ఏమైతే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, నీకు ఏ హాని జరగదయ్యా అంటే ఆయన వినలేదంట. వినకుండా కొన్ని రోజులు అలాగే 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 ఉండి రోజు రోజుకి ఇంట్లో నుంచి బయట ఆయన పేరు కానీ మంచి దైవజనుడిగా మార్చబడ్డాడు. ఆయన ఇచ్చిన సాక్షి ఎంత అద్భుతంగా ఉండదంటే, ఒకరోజు నా చేతుల రక్తాన్ని తడిచాయి, ఈరోజు అనేకుల కన్నీళ్లు తుడవడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ప్లీజ్ సహోదరులారా, భార్య చేసిన రహస్య గది ప్రార్థన భర్త కఠోరత్వాన్ని, క్రూరత్వాన్ని, మృగ స్వభావాన్ని మార్చి ఆ కుటుంబంలో నెమ్మదిని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. నేను చచ్చిపోతాను అనుకున్నాడు, కానీ దేవుడు సజీవుడిగా కాపాడు.
ఈ మధ్యాహ్న సమయంలో నీవు చూస్తున్న దేవుడు, నువ్వు వింటున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీ కన్నీళ్లు తోడ్చేటువంటి దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు, ఇది మామూలు కాదు అనుకున్న వాటిని సాధ్యపరిచే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, ఆ కార్యాలు నువ్వు చూడాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? వెళ్ళు, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయి. నీ దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థన, నీ కన్నీళ్లు చూస్తాడు, నీ బాధను చూస్తాడు, నీ పరిస్థితిని చూస్తాడు, నీ సమస్యను చూస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి కార్యం చేస్తాడు. వారి వీళ్ళందరి ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడని నమ్ముతూ ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమె అందరి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన మా దేవ, మహోన్నతుడ, మహాగరుడ, సర్వశక్తిమంతుడ, నిరంతర పూజనీయుడ, స్తోత్రుడ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఆరోగ్య మానవచ్చిన నుండి నేను మాతో మాట్లాడు. అయా మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు గదిలోకి తలుపు వేసుకొని రహస్యమైన చూసిన తండ్రికి ప్రార్థన చేయండి. ఆ తండ్రి మీకు ప్రతిఫలిస్తారు. అవునైనా ప్రభు ఆనాడు 120 మంది మేడగదిలోకి వెళ్ళి అయా ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకున్నారు. అయా ఇద్దరు ఏకీభవించి కూడి ప్రార్థించినప్పుడు వారు అడిగింది వాళ్ళు పొందుకుంటారని సెలవించారు. అవునైనా ప్రభువ, అయా పేతురు మెద్దు మీదకి వెళ్ళి ప్రార్థించినప్పుడు కొన్ని కుటుంబానికి రక్షణ కలిగింది. ఒక గొప్ప దర్శన భాగం గారికి కలిగింది. ఆ కుటుంబాన్ని రక్షించడం, ఆనందించడంలో అయా బాబాగారిని పొందుకున్నాడు. దేవా అయ్యా, ఆ రీతిగా నేను దానియేలునైనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సింహాల బోనులో నుంచి తప్పించబడ్డాడు. దేవా సంఘము అయా పేతురు గారి కొరకు గదిలోనికి ఇంటిలోనికి వెళ్ళి అయా ప్రార్థన చేసినప్పుడు, రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు చర్చల్లో ఉన్నటువంటి పేతురు బయటకు వచ్చాడు. వారి జీవితాలు ఆనందంతో నిండాయి. ఏ మధ్యాహ్న కాల సమయంలోనైనా అది నేను రహస్యం ముందు చూసి తండ్రివి నీవు మాకు ప్రతిఫలం ఇస్తావని మాట్లాడు. ఇదిగో ప్రభువా, వారి వల్లే మేము ప్రార్థించడానికి అయా ఇదిగో నేను ఇవ్వబడిన సాక్షిగా ఆ స్త్రీ వల్లే ప్రార్థించి తన కుటుంబాన్ని రక్షించడం రీతిగా అయా ఇదిగో ప్రతి ఒక్కరు అయినా వ్యక్తిగతంగాను సంఘపరంగాను అయా సమూహంగాను గదిలో చేరి సన్నిధిలో చేరి అయా ప్రార్థించి అయా వారి జీవితాలలో అసాధ్యమైన కార్యాలను పొందుకోవడానికి, వారి జీవితంలో దుఃఖమును తొలగించబడడానికి సహాయం చేయండి. అయ్యా నాడు నేను ఏకీభవించి నైనా ప్రభువా ఏక మనసుతో ఎడతెగక ఆసక్తితో రీతిగా అయితే గదిలోనికి వెళ్ళి వాడు ప్రార్థన చేసి కార్యాలు పొందుతున్నారు. ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న మందుగా అయ్యా మేము పాసనదిలో చేరాము. అయ్యా ఇదిగో మా ప్రార్థన ఆలకించండి. దేవా ఇదిగో ప్రార్థన జవాబు చేయండి. దేవా మీ కార్యం జరిగించండి. మీ ఆత్మబలము మాకు దయచేయండి. అయ్యా ఇదిగో మా ముందున్న పరిస్థితులను మీరు చక్కపరచండి. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించారు. ఎడతెగని ప్రార్థన అనుభవాన్ని మాకు ఆసక్తితో ప్రార్థించినప్పుడు అయా జైల్లో ఉన్న వ్యక్తి విడిపించబడినట్టుగా అయా మేము కూడా ఆసక్తితో ప్రార్థించి మా ముందున్న ప్రతి బంధకాలు విడుదల నుంచి పొందుకు సహాయం చేయండి. ప్రతి పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. అందరైతేనైనా ఇదిగోనైనా బంధకాల్లో ఉన్నారు, అయా దుఃఖంతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, అయా ఇదిగో సతమతం అవుతూ ఉన్నారు పరిస్థితులను బట్టి అయా అతి వారికి ఇదిగోనైనా మీ వైపు వారిని చూసినప్పుడు ప్రార్థించినప్పుడు మీ నామములో కార్యాన్ని జరిగించవచ్చు. అయా మీరు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, అయా ప్రార్థనలు జవాబిచ్చేటువంటి దేవుడు, మీ నామములో ప్రార్థిస్తున్నాం దేవా, దర్శించండి. అయా ముందుగా మీ సన్నిధిలో చేరి ఇది నన్ను ప్రత్యేకపరచుకొని ప్రార్థిస్తున్నాం దేవా. నాడు వారు మేడగదిలో చేరినట్టుగా అయా సంఘమునైన గృహంలో చేరినట్టుగా మిద్దె మీదకు పేదరు గారు చేరినట్టుగా దానియేలు ప్రతి గదిలోకి చేరినట్టుగా ఇదిగో మీ సన్నిధిలోకి చేరాం. వారి ప్రార్థన ఆలకించిన రీతిగా మా ప్రార్థన ఆలకించి మా జీవితాలలో కూడా అయా వారి జీవితంలో కలిగించిన ఆనందం, వారి జీవితంలో కలిగించిన మేలులు కార్యములు మా జీవితాలలో కూడా జరిగించమని దేవా ముందున్న ప్రార్థన సమయం అంతటిలో కూడా తోడుగా నడిపించమని ఈ వాక్యాన్ని దీవెనకరంగా అనేకులకు మేలుకరంగా చేయమని అయా ఎవరు భయపడక దిగులు పడక అయా ప్రార్థన ఆలకించే దేవుడు, రహస్యం మీద చూస్తున్న దేవుడు నీవే అని ప్రతి పరిస్థితిని బట్టి అయా ప్రత్యేక గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అయా లోక సంబంధమైన ఏ విలువారిని అట్టకుండా, ఏ ఆలోచనకు తావలేకుండా, ఏ తలంపులకు తావలేకుండా అయా మీతో ఏకీభవించి ప్రార్థించి కార్యాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. అయా మనసును కూడా ప్రేరేపణ కూడా ప్రతి ఒక్కరిలో కలుగజేసి ప్రార్థనకు జవాబిచ్చి మీరు పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.